కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ఆ పార్టీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు ఊపందుకుంటున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో శాంతినగర్, శ్రీరామ్ కాలనీల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి 15 ఏళ్లుగా జోగురామన్న ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడని, మార్పు జరిగితే తప్ప ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కాదని అన్నారు. ఇన్ని ఏండ్లలో ఏ ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డు ఇప్పించలేదని మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు రాకుండా చేశారన్నారు. మళ్లీ గనక ఆయనకు ఓటేస్తే 5 ఏళ్లు కష్టాలు తప్పవన్నారు. జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒకటేనన్నారు. ఇద్దరూ కలిసి ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేస్తామని, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని పేర్కొన్నారు. నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేసి జోగు రామన్నకు సరైన రీతిలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై గ్రామాలల్లా ఆదిలాబాద్ పట్టణంలో ఒకటే మాట ఉన్నది. మనమందరం కూడా ఈసారి హుషారు ఉండాలా. జోగు రామన్న గారు వాళ్ళ మంది కారు గుర్తోళ్ళు కుట్రలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు ఇద్దరు ఒక్కటైనరు. మనల్ని ఎట్టి పరిస్థితులల్లా ప్రతి వార్డులల్లా మనం గెలుస్తున్నామని ప్రజలకి వెళ్ళిపోయింది. మన గెలుపుని ఆపాలని ఎంతమంది కుట్ర చేసినా ఆగే పరిస్థితి లేదు. అయినా కూడా మనం చాలా జాగ్రత్తతో ఉండాలా. మహిళలు, అక్క చెల్లెళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అవ్వలు, అన్నదమ్ములు అందరూ కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే తాటి మీద ఉండాలా. ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది. చేతి గుర్తుని కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, కంది శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు జోగు రామన్న, పాయల్ శంకర్ ఇద్దరు చేతులు కలుపుతున్నారు. ఇద్దరు తెర వెనుక కుట్రలు చేస్తున్నారు. మీరందరూ దాన్ని అర్థం చేసుకోవాలా. ఒకటే కారు గుర్తు వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు, జోగు రామన్న మనుషులు వచ్చినప్పుడు ఒకటే అడుగుల్ని 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా జోగు రామన్న గారు. 15 ఏళ్ళు, 15 సార్లు, 4 సార్లు గెలిపించినాం కదా మిమ్మల్ని. మీరు మాకు ఇల్లు కట్టించిన్లా, మాకు పింఛన్లు లేనోళ్లకు పింఛన్లు ఇచ్చిండ్లా, రేషన్ కార్డులు లేనోళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిండ్లా, మాకు ఇండ్ల జాగాలు లేవు, మేము యారబడ్డము, పిల్లగాళ్ళు పెద్దగా ఇళ్ళు, అందరం కలిసి ఒకటే చిన్న ఇండ్ల 10 మంది పండుకుంటున్నాము, అక్కడనే వంట చేసుకుంటున్నాము, తింటున్నాము, మాకు ఇండ్ల జాగాలు ఇచ్చిండ్లా, మా డ్వాక్రా లోన్లు మాఫీ చేసిండ్లా, మా రైతులకు రుణమాఫీ జరిగిందా, మేము కూలి పని చేసుకునేటోళ్ళం, కూలి పని చేసుకునేటోళ్ళకి ఏమి ఇచ్చిండ్లు, మజ్దూరు చేసుకుంటున్నాం, రోజు కైకిలి పోతున్నాం చేన్లకు, మాకేమి ఇచ్చిండ్లు మీరు అని ప్రతి ఒక్కరు అడగండి. గ్రామాలల్లా ఆదిలాబాద్ పట్టణంలో ఒకటే మాట ఉన్నది. మనమందరం కూడా ఈసారి హుషారు ఉండాలా. జోగు రామన్న గారు వాళ్ళ మంది కారు గుర్తోళ్ళు కుట్రలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు
జోగు రామన్న గారు పాయల్ శంకర్ గారు ఇద్దరు ఒక్కటైనరు మనల్ని